బ్రేకింగ్లో చూస్తున్న విజయనగరం జిల్లా తారాపురంలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి దగ్ధమైంది. బస్సు టైర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సు భువనేశ్వర్ నుంచి మల్కన్గిరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అండర్లో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:45 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకి రామభద్రపురం నేషనల్ హైవే మీద తారాపురం సాలూరు వెళ్ళే రోడ్లోని టైరు బ్యాక్ సైడ్ రైట్ వీలు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ సైడ్ ఆఫీస్ తర్వాత పాసింజర్స్ అందరినీ అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ బస్ పాసింజర్లు అందరూ దిగారు. దిగిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వస్తే దాని ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ తాలూకా బ్యాగేజెస్ బ్రేకింగ్లో చూస్తున్నాం విజయనగరం జిల్లా తారాపురంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. మంటలు చెలరేగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు టైర్ పేలి మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, మీరు పంపిన విజువల్స్లు చాలా భీతావహంగా ఉన్నాయి. అంటే బస్సు పూర్తి స్థాయిలో కాలిపోయింది. ప్రస్తుతానికి దీనికి ప్రధాన కారణం ఏంటని చెప్తూ ఉన్నారు. ఇది ఎన్ని గంటలకు జరిగింది, అలాగే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి? రమణ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4-4:30 మధ్య ప్రాంతంలోని ఒరిస్సా నుంచి మల్కాజ్గిరి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సు టైర్ పేలిపోవడం, వెనకాల టైర్ పేలిపోవడం, మంటలు చెలరేయడంతో ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులందరినీ దించేయడంతో పెను ప్రమాదం తప్పలేదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే అందరినీ కూడా వేరే ఆరెంజ్ ట్రావెల్ బస్సులో తరలించారు. దీనికి సంబంధించి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ బస్సులో ఒరిస్సా చిత్రకూటకు చెందిన మన నియోజకవర్గం ఎమ్మెల్యే నంబుకెళ్ళి కూడా బస్సులో ఉన్నట్టు తెలుస్తుంది. దీని సమయం అప్పటికప్పుడు అప్రమత్తమైన అధికారులు కూడా స్పష్టంగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అరేంజ్ చేసి అక్కడి నుంచి ప్రమాద స్థలం నుంచి వాళ్ళని తరలించారు. అయితే ఈ ప్రమాదం నుండి బస్సు పూర్తి స్థాయిలో దగ్ధం అయిపోయింది. దీనికైతే ఫిట్నెస్ లోపాల కారణమా లేకపోతే ఈ ప్రమాదం ఎలా సంభవించిందని దానిపైన కూడా అధికారులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అమ్మా, ఓకే, థ్యాంక్ యూ రమేష్.